ఆరాధ్య 36వ భాగం. అసలే బక్కగా ఉండే సీతాలమ్మ బాబుని ఎత్తుకోలేకపోయినా కళ్యాణమ్మ మనవడు కాబట్టి దింపితే ఏమనుకుంటుందో అన్నట్లు అతి జాగ్రత్తగా చంకలో అదుముకుంటూ అటు ఇటు ఊగకుండా నిలబడాలని ప్రయత్నిస్తూ పెళ్లి నగలు తయారయ్యా అని ఫోన్ వస్తే బంగారు షాప్కి వెళ్ళారు ఆరాధ్య. వస్తుంటారు, చాలాసేపు అయింది వెళ్ళే అంది. ఆమె అప్పటికే ఆయాసపడుతుంది. బాబాయిలు వెళ్తారుగా, బంగారు గురించి వీళ్ళకేం తెలుసని వెళ్ళారు. వాణ్ణి దింపు, ఎత్తుకోలేవు అనగానే వాడిని దింపింది సీతాలమ్మ. అక్కడే ఉన్న కళ్యాణమ్మ శార్వాణి సృజిత్ని చేపట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నారు. ఉపేంద్ర హేమంత్ కూడా వాళ్ళ వెంటే వెళ్లారు. ఆరాధ్య కాస్త నెమ్మదిగా కాళ్ళు ముఖం కడుక్కుంటూ సీతాలమ్మతో మాట్లాడుతుంది. ఎంతైనా ఇంటి కోడలు పెట్టుకునే బంగారం కదా, బయట వాళ్ళని పంపితే తూకాల్లో కానీ నాణ్యతలో కానీ తేడా వస్తే బాగుండదని వాళ్లే స్వయంగా వెళ్లారు. చీరల కోసమైతే ప్రత్యేకించి చీరాల వెళ్ళి తెచ్చారు. వాటి రేట్లు వింటే కళ్ళు తిరుగుతున్నాయి. ప్రతి చీర సునీల్ సెలక్షనే, నగలు కూడా సునీల్ దగ్గరుండి డిజైన్, అదిగో వస్తున్నారు అంది. ఆరాధ్య చూసే లోపలే వాళ్ళు లోపలికి వచ్చి అందరినీ ప్రేమగా పలకరించారు. వాళ్ళిద్దరు ఆరాధ్య పెళ్లిలో కన్నా ఇప్పుడు చాలా సంతృప్తిగా సంతోషంగా ఉన్నట్లు గమనించింది కళ్యాణమ్మ. ఎవరికీ వినిపించకుండా సీతాలమ్మకు మాత్రమే వినిపించేలా, చూస్తున్నావుగా సీతాలత్త, నాకేమో 17 క్యారెట్ల బంగారం పెట్టారు, సునీల్ భార్యకేమో నాణ్యమైన బంగారు నగలు పెడుతున్నారు, నాకన్నా సునీల్ భార్య ఎక్కువ మా మమ్మీకి అడిగింది ఆరాధ్య. సీతాలమ్మ కళ్ళార్పుకుంటూ తెల్లటి పళ్ళన్నీ బయటపెట్టి నవ్వి ఏదో అనబోయే లోపలే సీతాలమ్మ ఇట్రా అంటూ ఎవరో వచ్చి ఆమెను లాక్కుపోయారు. తల్లి బిజీగా ఉండటంతో ఆరాధ్య వెళ్ళి కళ్యాణమ్మకి శార్వానికి మధ్యలో కూర్చుంది. బంధువులంతా ఇల్లు నిండారు. ఒకప్పుడు స్వీట్ హౌస్ నడుపుకునే వీళ్ళు మన స్థాయికి తగరు అని వీళ్లను దూరంగా ఉంచిన వాళ్లంతా హోటల్స్లో దిగి ఫ్రెష్ అప్ అయి మేకప్లు చేయించుకుని కాలలో దిగుతున్నారు. వాళ్ల అనువనువులో లగ్జరీ కనిపిస్తుంది. డబ్బు వాసన గుప్పుమంటుంది. అది చూసి కళ్యాణమ్మ, పెళ్లి రాత్రికి కదా, మేము ఏదైనా హోటల్లో ఉండి ఫ్రెష్ అప్ అయి వస్తాము ఆరాధ్య, బాబును మాతో తీసుకెళ్తాం, నువ్వు రెడీకా అంది. సరే ఆంటీ అంది ఆరాధ్య. పెళ్లిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగానే మేకప్ అవుతున్నారు. నువ్వు కూడా నీ పెళ్లి రిసెప్షన్లో హేమంత్ తీసిచ్చిన చీర కట్టుకో, బావుంటావు అంటూ వాళ్ళందరూ హోటల్కి వెళ్లారు. ఇది తనకి హేమంత్ చెప్పి ఉంటే బావుండేది. అతను ఎందుకో ముభావంగా అభావంగా ఉంటున్నాడు. గతంలో పట్టించుకున్నట్లు దేన్ని ఇంట్రెస్ట్గా పట్టించుకోవడం లేదు. ఇలా ఎందుకు అని అతన్ని ప్రశ్నించే ధైర్యం ఉన్నా అలా అడిగే అర్హత లేని దానిలా ఆగిపోవాల్సి వస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు వద్దు అనుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళి, నా రిసెప్షన్ చీర ఇవ్వు మమ్మీ, కట్టుకుంటాను అంది. ఆమెకు ఆ చీర ఎక్కడ పెట్టింది గుర్తురాక, ఆ చీర అదిప్పుడెందుకే, ఏదో ఒకటి కట్టుకో, ఒకసారి కట్టావుగా, దాన్ని అందరూ చూశారు, తమ్ముడు పెళ్లికి వేరేది కొనుక్కోలేదా, మీ చిన్న పిన్ని 50,000 రూపాయల చీర కొన్నది, నాకు కూడా తెచ్చింది, వద్దంటే ఐటీ కంపెనీలు ఉండేవాళ్ల వియ్యంకులో మనం బాగుండొద్దా అంది. మన వాళ్లంతా నెల నుండే షాపింగ్లు చేశారు, నువ్వు చేయలేదా అంది. నాకు ఆఫీస్ నుండి ఇంటికొచ్చేటప్పటికే ఆ ట్రాఫిక్ జామ్లో రాత్రి 8-9కి తక్కువ కావటం లేదు, అప్పటికే అలసిపోతున్నాను, అందుకే షాపింగ్ చేయలేదు, నా రిసెప్షన్ చీర కడతానులే ఇవ్వు అంది. ఇంటికి కలస్ వేసేటప్పుడు సామాన్లన్నీ సర్దుతూ ఆ చీర ఉన్న కవరు ఎక్కడో పెట్టాను ఆరాధ్య, గుర్తు రావడం లేదు. మీ అక్కయ్య దగ్గర కాస్ట్లీ డ్రెస్సులుంటాయి, అడిగితే ఇస్తారు, అవి వేసుకుంటావా, వాళ్ళ సైజు ఎక్కడా నా సైజు ఎక్కడా, వాళ్ళు నాకన్నా లావుగా ఉంటారని నీకు తెలియదా అంటూ సుడిగాల్లా వెళ్ళి చీర కోసం ఇల్లంతా వెతికింది ఆరాధ్య. చీర ఉన్న కవరు కనిపించలేదు. బీరువా పక్కన కంప్యూటర్ పెట్టే పాత బల్ల కూడా కనిపించలేదు. డౌట్ వచ్చి ఇంటి వెనకాల ఉండే జామ చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ నేలంతా మట్టి రాళ్ళు ఉంటాయి, చెప్పులు లేకుండా నడవలేం. సునీల్ పెళ్లి వల్ల ఇంట్లో పనికిరాని సామాన్లన్నీ అక్కడికి చేరి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఆ గుట్టల్లో ఎక్కడని వెతకాలి, అటు ఇటు చూసింది. ఎదురుగా ఉన్న ఆ పాత బల్ల కిందనే ఉందా కవరు. ఆ కవర్ని తను ఈజీగా గుర్తుపట్టింది. వెంటనే వంగి అందుకుని ఓపెన్ చేసి చీరను బయటకు తీసింది. అప్పుడెప్పుడో విప్పి మడతేసి కవర్లో పెట్టిన చీర కావడం వల్లనో ఏమో చీర బాగా వాసన వస్తుంది. వెంటనే కవర్లో పెట్టేసింది. ఇప్పుడు తనేం చెయ్యాలి? కళ్యాణి ఆంటీ అడిగితే ఏం చెప్పాలి? ఆమె పక్కనే ఉన్న శార్వాణి ఆంటీ కూడా కళ్యాణి ఆంటీ చెప్పింది విన్నది. ఆమె ఏమనుకుంటుంది? అయినా తన తల్లి ఈ ఒక్క చీరను జాగ్రత్త చేయలేకపోయిందా? డ్రై క్లీనింగ్కి ఇచ్చి బీరువాలో పెట్టి ఉంటే బాగుండేది కదా. తనకు లగేజ్ ఎక్కువ అవుతుందని ఈ చీరను పట్టించుకోలేదు. పైగా తనకంటూ ఓ స్థిరమైన ప్లేస్ లేదు. ఆరాధ్యకు కళ్ళల్లో నీళ్లు రావడం లేదు. నేరుగా తల్లిని వెతుక్కుంటూ వెళ్ళింది. రమాదేవి ఆమె అడావిడిలో ఆమె ఉంది. కోడలికి తాము కొన్న పెళ్లి చీరల్ని పెళ్లికి వచ్చిన వాళ్ళకి చూపించి వాటిని జాగ్రత్తగా బీరువాలో పెడుతుంది. ఇంత ఖరీదైన చీరల్ని మనలో ఇంతవరకు ఏ కోడలకి కొనలేదు. రమాదేవికి తన కోడలంటే ఎంత ప్రేమో చూడు అన్నారెవరు. ప్రేమ ఎందుకుండదు? కోళ్ళేమైనా పరాయిదా? కూతుల్లాగా ఏదో అంత ఇస్తే తీసుకుని బయటికి పోయేదా? ఇంటి పేరును సొంతం చేసుకుని వంశాన్ని నిలబెట్టేది కోడలే కదా. అందుకే రమాదేవి తన కోడలందరి కోడల కన్నా ఘనంగా ఉండాలని ఇంత ఖరీదైన చీరల్ని కొన్నది అన్నారు వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు. అలాంటి చీరల్ని ఎప్పుడు చూడనట్లు వాళ్ళ కళ్ళు వెలిగిపోతున్నాయి.
అదంతా విన్నది ఆరాధ్య. వెంటనే వాళ్ళ ముందుకెళ్ళి తన చీర నుండి వస్తున్న వాసన చూపించి, మీరు కూడా మీ కూతుళ్ళని ఇలాగే చూస్తారా? కట్టుకునే చీర తీసుకెళ్లి ఇంటి వెనకాల పడేస్తారా? ఎప్పటికైనా వెళ్ళిపోయేదనేగా కూతురంటే ఇంత నిర్లక్ష్యం మీకు? మీరసలు అమ్మ మనసున్న ఆడవాళ్లేనా? మీలాంటి వాళ్ళు అమ్మలో ఉంటారని తెలిస్తే ఏ ఆడపిల్ల అమ్మని నమ్మదు అని అరవాలనుకుంది. అలా అరిస్తే తమ్ముడు భార్య వైభవాన్ని చూడలేక పిచ్చి పట్టి ఏదేదో అంటుందనుకుంటారు. అలాంటి అవకాశం వాళ్ళకిచ్చి తను అవమానపడకూడదు. అందుకే మమ్మీ కొంచెం ఇలా వస్తావా అంటూ పక్కకి పిలిచింది ఆరాధ్య. రమాదేవి వెంటనే బీరువా డోరు మూసి ఆరాధ్య దగ్గరికి వెళ్ళింది. నువ్వు నా కన్న తల్లివా, పెంచిన తల్లివా? దీన్ని డ్రై వాష్కి ఇవ్వాలని తెలియదా? ఇప్పుడు నేనేం కట్టుకోవాలి? నలుగుల్లో ఎలా తిరగాలి? సునీల్ పెళ్లికి మీ అందరూ తీసుకున్నట్టే నాకెందుకు కొనలేదు చీర అంది. ఆమె ఎప్పుడూ పోనంతగా బిత్తరపోయి, నువ్వు కొనుక్కుంటావనుకున్న ఆరాధ్య, ఇందులో నా తప్పేం లేదు అంది. కొంచెం దూరంలో నిలబడి ఉన్న ఆరాధ్య బాబాయ్ కూతురు అవంతి ఈ మాటలను విని ఆరాధ్య దగ్గరికి వచ్చి భుజాన్ని గట్టిగా పట్టుకుని, పెద్దమ్మని ఎందుకు అలా నిలదీస్తావు? నేను మేకప్ చేస్తానురా. అసలు నీకు చీరలేం బాగుంటాయే? మాకన్నా చిన్నదామి, డ్రెస్ వేసుకో, మాలాగే ఉంటావు అంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి తీసుకెళ్లి డోర్ పెట్టింది. అప్పటికే 4 అమ్మాయిలు ఆ గదిలో మేకప్ అవుతున్నారు. ఎక్కడ చూసినా పెళ్లి జనమే. ఇంత జనం ఆరాధ్య పెళ్లికి రాలేదు. అవంతక్క చూసావుగా, మా వాళ్ళంతా హోటల్కి వెళ్ళారు. మేము రాకముందే హోటల్లో రూమ్ బుక్ చేయించాలని మా మమ్మీకి డాడీకి తెలియదా? సునీల్తో చెప్తే చేయడా? అల్లుడు మర్యాదలు ఇలాగైనా చేసేది అందే ఆరాధ్య. మొన్నటి వరకు వాళ్ళెవరో నేనెవరో అన్నట్లున్న ఆరాధ్య ఇప్పుడు కొత్తగా వాళ్ళను మా వాళ్ళు అనడం వింతగా ఉంది అవంతికి. పెళ్లిలో ఇలాంటివి పట్టించుకోవద్దు ఆరాధ్య. ఇప్పటికే పెద్దమ్మ పెదనాన్న చాలా టెన్షన్ పడుతున్నారు. నువ్విప్పుడు ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పడతారు. మనం ఉండేది వాళ్ళని ఇబ్బంది పెట్టానుక అంది. అది కాదు అవంతక్క, సునీల్ చాలా మారాడు కదూ. మారింది మనిషా లేక ఇంకేమైనానా? ఆరాధ్య నవ్వి, ఏమో, నాకైతే సునీల్ బాగా మారిపోయినట్లు అనిపిస్తున్నాడు. నీకెలా అనిపిస్తే అలా అనుకో, వద్దని ఎవరంటారు? నీ ఆనందమే నీకు ముఖ్యం కదా. అక్క, నన్ను ఎందుకో మీరందరూ పరాయిదాన్ని చూసినట్లు చూస్తున్నారు. నాకు తెలిసిపోతుంది అంది ఆరాధ్య. చాచా, అదేం లేదులే ఆరాధ్య, నువ్వు అలా అనుకోకు అంది అవంతి. ఎందుకనుకోను? నాకు మా పేరెంట్స్ కావాలని అబార్షన్ చేయించారని మీరంతా ఒకటే ప్రచారం చేశారటగా తెలిసింది. మా డాడీ ఎంత బాధపడ్డాడో తెలుసా అంది సడన్గా ఆరాధ్య. ఆ మాటతో అవంతికి కోపం వచ్చింది. నువ్వు మాత్రం తక్కువ. మా అక్క తను చదువుకున్న కోర్సు నచ్చక వేరే కోర్సులోకి వెళ్ళగానే అక్కడ ఏదో జరిగి అబార్షన్ జరిగి కోర్సు మారిందని ప్రచారం చేయలేదా? మేము నీ అంత దారుణంగా ఏం చెప్పలేదులే. నీలాగా చెప్పాలంటే నీకు పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వచ్చిందని, అందుకే అబార్షన్ చేయించారని చెప్పగలం. అలా చెప్పామా? మీ అక్కను వాడెవడో అంటే నేనన్నానని అంటున్నావేమక్క? వాడు క్యారెక్టర్లెస్ క్యాండిడేట్ అని మనందరికీ తెలుసు. వాడి నోటికి అలాంటి మాటలే వస్తాయి. వాడు అలాగే ఊహించి అంటాడు. ఆ పాపం వాడికి ఊరికే పోదు. అనకూడదు కానీ ఢిల్లీలో నిర్భయకు పట్టిన గతే ఫ్యూచర్లో వాడి కూతురికి కూడా పడుతుంది. కానీ నువ్వు చేసిందేంటి? నువ్వేమైనా తక్కువ చేశావా? వాడికన్నా నువ్వే డేంజర్. వాడు అలా అంటున్నాడని తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేశావు. అది నీకు కూడా అక్క కదనే. ఇదేనా అక్క మీద నువ్వు చూపించే ప్రేమ? ఇలాగే ఉంటారా అక్క చెల్లెళ్ళు? నువ్వు ఒక్కదానివే మనశ్శాంతిగా ఉండి మేమంతా తప్పు చేసిన వాళ్ళలా ఉండాలా? అందుకే నిన్ను కూడా అన్నాం. నీ రహస్యాలను మేము మాత్రం ఎందుకు కడుపులో పెట్టుకుంటాం? మాకు తోచింది మేము కూడా అనగలం అంటూ అలిగి ఆ గదిలోంచి బయటికెళ్ళిపోయింది అవంతి. అవాక్కయింది ఆరాధ్య. కళ్ళ వెంట కన్నీళ్లు టపటపా రాలాయి. తల పట్టుకుని తనకి ఎవరి వల్ల మనశ్శాంతి లేదనుకుంది. నిజానికి అవంతి అక్కయ్య గురించి ప్రచారం చేసింది ఆరాధ్య కాదు, సీతాలమ్మ రమాదేవి. రమాదేవికి ఎప్పుడు చూసినా తోడికోళ్ల పిల్లలంటే ఈర్ష, కుళ్ళు. అది అటు తిరిగి ఇటు తిరిగి ఆరాధ్య మీదకి వచ్చింది. ఆరాధ్య మేకప్ పూర్తయి గదిలోంచి బయటకొచ్చింది. హేమంత్ ఆరాధ్యకు ఫోన్ చేసి, మేము హోటల్ నుండి నేరుగా కళ్యాణ వేదిక దగ్గరికి వెళ్తున్నాం. మా కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు సునీల్తో రా అన్నాడు. అలాగే అంది ఆరాధ్య. సునీల్ ఇంటి దగ్గర నుండి పక్క సిటీలో ఉన్న కళ్యాణ వేదిక దగ్గరికి బయలుదేరినప్పటి నుండి అతని కారులోనే ఉంది ఆరాధ్య. అతని కారులో ఒక్క ఆరాధ్యనే కాదు, అవంతి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కారు కళ్యాణ వేదిక చేరుకుంది. పెళ్లికొడుకు గెటప్లో ఉన్న సునీల్ కళ్ళు జిగేలుమనేలా మెరిసిపోతున్నాడు. పెళ్లికూతురు కూడా అలాగే ఉంది. పెళ్లికూతురు ఒంటి మీద బంగారు నగలు దగదగమని మెరిసిపోతూ తమ స్వచ్ఛతను చాటుతున్నాయి. పెళ్లి జరుగుతుంది. ఆ వాతావరణం, ఆ అరేంజ్మెంట్స్ లక్షల రూపాయలను తలపింప చేస్తున్నాయి. కోటీశ్వర్ల పెళ్లి అని చెప్పకనే చెప్తుంది. ఉపేంద్ర, హేమంత్, శార్వాణి, కళ్యాణి, సృజిత్ ముందు వరుసలో కూర్చుని ఆ పెళ్లిని చాలా ఆసక్తిగా చూస్తున్నారు. 2 పురోహితులు మంత్రాలు చదువుతూ వధూవరుల తలల మీద మంచి ముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టించారు. మాంగళ్యధారణ, సప్తపది, అరుంధతి, అప్పగింతలు జరిగిపోయాయి. పెళ్లి కూతురు అమ్మానాన్నల దగ్గర సెలవు తీసుకుని వచ్చిన వాళ్ళంతా తమ కాలలో వెళ్ళిపోతున్నారు. దగ్గర బంధువులు మాత్రం మిగిలిపోయారు. పెళ్లిలో ఆరతి పట్టిన ఆరాధ్యకు ఆరతి పళ్ళెంలో 500 రూపాయల నోటు ఒకటి పెట్టాడు సునీల్. అంతేనా, నువ్విప్పుడు కోటీశ్వరుడివి అని ఎవరో అంటే నవ్వి ఊరుకున్నాడు.
రమాదేవి మురిసిపోతూ దాన్ని మనం 5 లక్షలు అనుకోవాలి అంది. అనుకోగానే 5 లక్షలు అయిపోతాయా రమా అంది సీతాలమ్మ. ఆ ఆనందం చూసి పోన్లే రమా, నువ్వు నీ కూతురు పెళ్లిలో చేయలేని సాంగ్యాలన్నీ మీ వియ్యంకుల పుణ్యమా అని నీ కొడుకు పెళ్లిలో చూసుకున్నావు. ముహూర్తానికి పెళ్లి చేయటం అంటే ఎలానో కూడా తెలుసుకున్నావు. నువ్వు ఆరాధ్య పెళ్లిలో చేయని కన్యాదానం అప్పగింతలు కూడా వాళ్ళు చేశారు. నువ్వు ఆరాధ్య పెళ్లి చేసినట్లు ఏదో జరిగిందంటే జరిగిందనిపించలేదు. నేను దగ్గరుండి అన్నీ చూస్తూనే ఉన్నానుగా అంది సీతాలమ్మ. ఇప్పుడు అవన్నీ ఎందుకు గుర్తు చేస్తావు వదినా? అది అసలే నా మీద కోపంగా ఉంది. విన్నదంటే నన్ను చంపినా చంపుతుంది. అవన్నీ నేను కావాలని ఏమైనా చేశానా? నీకు తెలుసో లేదో అది పుట్టింది రాహుకాలంలో. అందుకే దాని పెళ్ళి రాహుకాలంలో జరిగింది. ఇక దాన్ని వదిలే అంది రమాదేవి.